Good morning, students. Today we are going to have a session, online session on cluster 2, physics cluster 2. Our chapter, our paper name is wind, hydro and ocean energies. Second cluster physics lo second paper wind energy, hydro energy and ocean energy. అందులో ఫస్ట్ యూనిట్ మనం డీల్ చేస్తున్నాం. ఫస్ట్ యూనిట్లో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ ప్రిన్సిపల్. ఈరోజు టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ సెషన్ ఆన్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ ప్రిన్సిపల్. పవన శక్తి ఉత్పత్తి ప్రాథమిక నియమం. అంటే గాలికి ఉన్నటువంటి విండ్కి ఉన్నటువంటి ఎనర్జీని ఎలా ఉత్పత్తి చేస్తారు, ఏ నియమం మీద ఆధారపడి ఉంటుంది, ఎంత ఉంటుంది క్యాలిక్యులేట్ చేసి మ్యాథమెటికల్గా థియరిటికల్గా క్యాలిక్యులేట్ చేయడానికి దాన్ని మనం అంటాం ప్రాథమిక నియమము, కన్వర్షన్ ప్రిన్సిపల్. ఎవరి యొక్క కన్వర్షను? విండ్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది. విండ్ ఎనర్జీకి ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీని, పవన శక్తికి ఉన్నటువంటి గతి శక్తిని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద లేదా ఎలక్ట్రికల్ పవర్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటాము, ఏ నియమం మీద ఆధారపడి ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది విండ్ ఎనర్జీ కన్వర్షన్ ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది? దాన్ని మనం తెలుగులో ఉంటాం పవన శక్తి ఉత్పత్తి ప్రాథమిక నియమము. పవన శక్తి ఉత్పత్తి ఎంత ఉంటుంది అంటే పవర్ శక్తి విండ్ ఎనర్జీ ఎంత ఉంటుంది క్యాలిక్యులేట్ చేస్తారు. హౌ మచ్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ పవర్. ఓకే, అది విండ్ గాలికి లేదా పవనానికి ఉన్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది దేన్ని పవనం అంటాం అని చెప్పాం, దేన్ని విండ్ అంటాం? ఎయిర్ ఇన్ మోషన్ అని చెప్పి. గాలి గమనంలో కనుకున్నట్లయితే దానికి కొంత వేగం పెరుగుతూ ఉంటుంది. వేగం పెరుగుతున్నట్లయితే వేగంతో పాటు వచ్చే గమనంతో పాటు వచ్చే శక్తిని మనం ఏమంటాం కైనెటిక్ ఎనర్జీ. ద ఎనర్జీ పొజిషన్ బై విండ్ ఆర్ ఎయిర్ బై విచ్ ఆఫ్ ఇట్స్ మోషన్ విత్ వెలాసిటీ v ఈజ్ కైనెటిక్ ఎనర్జీ. దానికి గతి శక్తి ఉంటుంది. అంటే గాలి ప్రవహిస్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీని మనం మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాం. మెకానికల్ ఎనర్జీ మనకు కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాం. ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది? కన్వర్షన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అది మనం నేర్చుకుంటాం. పవన ఉత్పత్తి ప్రాథమిక నియమం. అసలు గాలికి ఎక్కడి నుంచి వచ్చిన శక్తి, ఏ శక్తి ఉంటుందని చెప్పుకున్నాం? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎంత ఉంటుంది అది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దేని మీద ఆధారపడి ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ లేదా ఎలక్ట్రికల్ పవర్ ఎంత మనం ప్రొడ్యూస్ చేయగలం, గాలికి ఉన్నటువంటి శక్తిని ఆ కైనెటిక్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మనం కన్వర్ట్ చేసుకోగలం, ఎంత విద్యుత్ శక్తి కింద మనం దాన్ని మార్చుకోగలం అనే దాని మీద మనం ఈరోజు నేర్చుకుంటాం. విండ్ ఎనర్జీ, విండ్కి దేని ఎక్కడి నుంచి వచ్చింది? మూవింగ్ ఎయిర్ కాన్స్టిట్యూట్ విండ్ ఎనర్జీ. ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ విండ్ ఎనర్జీ. ఫస్ట్ ఏం చేస్తాం? విండ్కి ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీని గమనం వల్ల మోషన్లో వల్ల వచ్చిన దానికి వేగం పెరుగుతుంది. వేగం వల్ల వచ్చిన ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఆ కైనెటిక్ ఎనర్జీని మేము ఏం చేస్తాం? మెకానికల్ ఎనర్జీ కింద మారుస్తాం. ఆ మెకానికల్ ఎనర్జీ కింద మార్చేటువంటి ఇన్స్ట్రుమెంట్నే, ఆ డివైస్ని మనం ఏమంటాం విండ్ టర్బైన్. మనం చూస్తూ ఉంటాం విండ్ టర్బైన్. ఒక పెద్ద దెమ్మ మీద రెక్కలు మనకు 3 ఫ్యాన్స్ కలిగినటువంటి బ్లేడ్స్ కలిగిన 3 కానీ 2 కానీ అంతకంటే ఎక్కువ బ్లేడ్స్ కలిగినటువంటి విండ్ టర్బైన్ మంచి. ఈ విండ్ టర్బైన్ ఏం చేస్తుంది? పవనానికి ఉన్నటువంటి గతి శక్తిని, ఈ విండ్కి ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీని దేని కింద మారుస్తుంది? మెకానికల్ ఎనర్జీ కింద మారుతుంది, యాంత్రిక శక్తి కింద మారుస్తుంది. అంటే విండ్కి ఉన్నటువంటి గతి శక్తిని యాంత్రిక శక్తి కింద మార్చాలంటే వినియోగించే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? విండ్ టర్బైన్. ఈ విండ్ టర్బైన్లో మళ్ళీ ఇంకా మన విండ్ టర్బైన్ గురించి మళ్ళీ ఇంకా డీటెయిల్గా రాస్తాం. ఈ విండ్ టర్బైన్ ఏం చేస్తుందండి? గాలికి ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద మారుస్తుంది. అందులో ఉన్నటువంటి మెకానికల్ ఎనర్జీని మనం మళ్ళీ తిరిగి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తాం. అంటే 2 భాగాలండి. ముందేమో గాలికి ఉన్నటువంటి గతి శక్తిని మెకానికల్ ఎనర్జీ కింద మార్చేది విండ్ టర్బైన్. ఈ విండ్ టర్బైన్లో ఏం చేస్తుంది? మళ్ళీ ఆ మెకానికల్ ఎనర్జీ అగైన్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై ఏరో జనరేటర్. దీన్ని మనం అంటాం ఏరో జనరేటర్. అంటే విండ్ టర్బైన్ ఏమో మెకానికల్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది కైనెటిక్ ఎనర్జీని. ఏరో జనరేటర్ ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్. అంటే 2 భాగాలు, 2 పార్ట్స్ కింద మనం చూసుకోవచ్చు. విండ్ ఇది
విండ్ టర్బైన్ రెక్కలు అనుకోండి, దీని పర్పెండిక్యులర్గా గాలి వేస్తుంది. ఎంత వేగంతో? v అనే వేగంతో గాలి వేస్తున్నట్లయితే దానికి ఏముంటుంది? కైనెటిక్ ఎనర్జీ, హాఫ్ mv² అనేటువంటి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ కైనెటిక్ ఎనర్జీని ఏం చేస్తే, ఈ కైనెటిక్ ఎనర్జీ వల్ల ఇది రొటేట్ అవుతూ ఉంటుంది, రొటేషనల్ ఎనర్జీ. దాన్నే మనం మెకానికల్ ఎనర్జీ అంటాం. అంటే ఈ మెకానికల్ ఎనర్జీ కింద మార్చే పరికరం ఎవరిది? ఇది విండ్ టర్బైన్. ఈ విండ్ టర్బైన్లో మళ్ళీ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఏంటి? ఆ మెకానికల్ ఎనర్జీని తిరిగి మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చడానికి ఈ విండ్ టర్బైన్ లోపల ఒకటి ఉంటుంది అంతర్భాగము, దాన్నే మనం ఏరో జనరేటర్. Therefore, aero generator converts the mechanical energy into electrical energy, whereas wind turbine converts kinetic energy into required mechanical energy. అంటే రెండు భాగాల కింద, రెండు పార్ట్స్ కింద ఉంటాయి. ఫస్ట్ పార్ట్ కన్వర్షన్ ఆఫ్ kinetic energy to mechanical energy by wind turbine, and the second part is conversion of mechanical energy to electrical energy by aero generator. Aero generator. ఎంత ఎనర్జీ, అది గాలి ఎంత వేగంతో వస్తుంది, గాలికి ఎంత డెన్సిటీ ఉంటుంది, ఎంత మాస్ కలిగినటువంటి. ఇప్పుడు గాలి ఇది వీస్తున్నట్లయితే ఈ మొత్తం గాలి టర్బైన్ కూడా, మొత్తం గాలి గురించి మనం పరిగణనకు తీసుకోము. ఈ టర్బైన్ రెక్కలు ఉన్నటువంటి ఇవి మనకి బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఈ టర్బైన్ గుండా ప్రవహిస్తున్నటువంటి గాలిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం. ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇది టర్బైన్ అనుకున్నట్లయితే సైడ్ వ్యూ చూసినట్లయితే ఇలా ఉంటుంది. పర్పెండిక్యులర్గా మనం అంటే గాలి ఇటు నుంచి వస్తున్నట్లయితే మనకి టర్బైన్ ఎలా ఉంటుంది అంటే దీని వైశాల్యం ఎంత? ఏరియా మధ్యఛేద వైశాల్యం. అంటే ఏరియా మధ్యఛేద వైశాల్యంలోంచి ప్రవహిస్తున్నటువంటి గాలిని మాత్రమే, దాని నుంచి వచ్చినటువంటి ఎనర్జీని మాత్రమే, దాని నుంచి వచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయగలం. ఈ పక్క నుంచి వెళ్తున్నటువంటి గాలి ఉంటుంది, అది మనకి ఉపయోగపడదు, మనకు సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎనర్జీ విండ్ ఎనర్జీని ఏ ప్రిన్సిపల్ మీద ఆధారం అంటే, ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ మనం డెరైవ్ చేయడం కోసం చిన్న డెరివేషన్ మనం డెరైవ్ చేస్తాం. ఏం చేస్తాం చూడండి, ఇది టర్బైన్, ఇది టర్బైన్ విండ్స్ రెక్కలు, దీని మీద ఎంత వెలాసిటీ వస్తుంది? దిస్ ఇస్ ద విండ్ దట్ ఈస్ ఫ్లోయింగ్ పర్పెండిక్యులర్ టు ది టర్బైన్. ఎంత వెలాసిటీ? దట్ v with the velocity of the wind that is passing through the turbine. That v with the velocity of the wind. ఈ గాలికి ఉన్నటువంటి సాంద్రత నేను ఏమనుకుంటాను? రో. లెట్ రో విత్ ద డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్ ఆర్ విండ్. గాలి యొక్క సాంద్రత డెన్సిటీ రో అనుకుంటాను. లెట్ ఏ విత్ ద ఏరియా త్రూ విచ్ ద ఎయిర్ ఫ్లోస్ పర్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో ఈ టర్బైన్ గుండా, ఈ టర్బైన్ యొక్క మధ్యఛేద వైశాల్యం గుండా ఒక సెకండ్ కాలంలో ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఎంత ఏరియా గుండా గాలి ప్రవహిస్తుంది అంటే అది ఏ అంటే మధ్యఛేదం. అంటే ఏనే మధ్యఛేద వైశాల్యం గుండా ప్రవహిస్తున్నటువంటి గాలి ఒక సెకండ్లో ఎంత వైశాల్యం గుండా ప్రవహిస్తుంది? దీని వైశాల్యం అంటే ఇది తిరుగుతూ ఉంటుంది. ఈ వైశాల్యంలో ఉండే దీన్ని మనం ఏమంటాం? ఏరియా త్రూ విచ్ ఎయిర్ ఫ్లోస్ పర్ యూనిట్ టైం. ఒక సెకండ్ కాలంలో ఇంత ఏరియాలోంచి గాలి ప్రవహిస్తూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది. దెన్ వాట్ ఇస్ ద మాస్ ఆఫ్ ది గ్యాస్? మాస్ ఆఫ్ ది ఎయిర్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ఏరియా ఏ. ఈ మధ్యఛేద వైశాల్యం, ఏరియా మధ్యఛేద వైశాల్యంలోంచి ఒక సెకండ్ కాలంలో ఎంత మాస్ ఎంటర్ అవుతుంది? వాట్ ఇస్ ద మాస్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ది టర్బైన్ పర్ సెకండ్ త్రూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా మధ్యఛేద వైశాల్యం నుంచి ఒక సెకండ్ కాలంలో ఎంత ద్రవ్యరాశి కలిగినటువంటి గాలి లేక పవనము వేస్తుంది, దాన్ని మనం ఏమంటాం? m ఇస్ ద మాస్. v అనేది వెలాసిటీ, ఎంత వెలాసిటీ ఎంటర్ అవుతుంది. దట్ రో విత్ డెన్సిటీ, సాంద్రత, ఎంత సాంద్రత కలిగిన గాలి. దట్ ఏ విత్ ఏరియా ఇన్ 1 సెకండ్, ఎంత వైశాల్యం గుండా ప్రవహిస్తుంది. ఒక సెకండ్ కాలంలో ఏ అనే మధ్యఛేద వైశాల్యంలో రో అనే డెన్సిటీ కలిగినటువంటి v అనే వేగంతో ఎంటర్ అవుతున్నటువంటి ఈ గాలి ఎంత మాస్ కలిగి ఉంటుంది? ద మాస్ ఆఫ్ ది ఎయిర్ పాసింగ్ త్రూ టర్బైన్. అంటే ఒక టర్బైన్ లో, ఈ టర్బైన్ గుండా ఒక సెకండ్ కాలంలో ఎంత మాస్ ఎంటర్ అవుతుంది, దాన్ని మనం ఏమంటాం? స్మాల్ m. Therefore మాస్ ఆఫ్ ది ఎయిర్ పాసింగ్ త్రూ విండ్ టర్బైన్ యూనిట్ టైం పర్ యూనిట్ టైం. ఒక సెకండ్ కాలంలో అంటే ఏకాంత కాలంలో ప్రవహిస్తున్నటువంటి గాలి లేక పవనం యొక్క ద్రవ్యరాశి. మాస్ ఈజ్ ఈక్వల్ టు, మనకి సూత్రం ఏంటి? మాస్ బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ. మాస్ బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, క్రాస్ మల్టిప్లై అడుగుణకారం చేస్తే మాస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ ఏ ఇంటూ వి. అంటే డెన్సిటీ మరి వాల్యూమ్ ఘన పరిమాణాన్ని ఏమైనా వస్తారు? ఏరియా ఇంటూ లెంగ్త్. వైశాల్యము ఇంటూ పొడవు, ఘన పరిమాణము. ఇది క్యాపిటల్ వి. వాల్యూమ్ ఇది. వి అంటే ఏంటి? వెలాసిటీ. వెలాసిటీ నిర్వచనం ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఒక సెకండ్ కాలంలో, ఒక సెకండ్ గురించి మనం నిర్వచిస్తున్నాం. ఒక సెకండ్లో అంటే t ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్టు, ఒక సెకండ్ తీసుకున్నట్లయితే డిస్టెన్స్ వేగానికి సమానం.
కాబట్టి ఇక్కడ ఏరియా ఇంటూ డిస్టెన్స్, వైశాల్యం ఇంటూ పొడవు, పొడవు బదులు ఏమో రాసుకోవచ్చు డిస్టెన్స్ బదులుగా వెలాసిటీ, దేర్ఫోర్ వెలాసిటీ. దేర్ఫోర్ ఏ ఇంటూ వి ఏమవుతుంది వాల్యూమ్, దేనికి సమానం వాల్యూమ్. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ దేనికి సమానం వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ మాస్. Therefore, the mass of the gas that is the mass of the air that is flowing through the wind turbine in 1 second. And ఏ వచ్చింది నాకు ఇప్పుడు ఏ rho is m is equal to rho into a into v. Where rho mass అంటే mass per 1 second, rho అంటే density of the air, area of the turbine, and v అంటే velocity through which air flows through the turbine. ఇది మాస్. ఇంత 1 సెకండ్ కాలంలో ఈ టర్బైన్ గుండా ఎంత మాస్ కలిగినటువంటి ఎయిర్ మాస్ విండ్ పాస్. ఇంత మాస్ కలిగినటువంటి అంటే వి అనే వెలాసిటీ కలిగి, రో అనే డెన్సిటీ కలిగి, ఏ అనే వైశాల్యం గుండా ఇంత మాస్ 1 సెకండ్ కాలంలో ప్రయాణం చేస్తుంది. వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఇట్ కంటైన్స్? అది ఎంత కైనెటిక్ ఎనర్జీని కలిగి ఉంటుంది. దాన్ని మనం అంటే కైనెటిక్ ఎనర్జీ గతి శక్తి. అంటే 1 సెకండ్ కాలంలో దానికి ఉన్నటువంటి గతి శక్తి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. హాఫ్ ఇంటూ m అంటే ద మాస్ ఆఫ్ ఎయిర్ త్రూ ద టర్బైన్. ఈ మాస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. రో ఇంటూ ఏవి ఇంటూ వి స్క్వేర్. m స్థానంలో మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినటువంటి ఈ మాస్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. రో ఇంటూ ఏవి ఇంటూ వి స్క్వేర్, రో వి ఇంటూ వి స్క్వేర్ వి క్యూ. దేర్ఫోర్ హాఫ్ ఇంటూ రో ఇంటూ ఏ ఇంటూ వి క్యూ. ఇంత కైనెటిక్ ఎనర్జీ 1 సెకండ్ కాలంలో నాకు ప్రవహిస్తుంది. ఇంత కైనెటిక్ ఎనర్జీ కలిగినటువంటి మనకి గాలి 1 సెకండ్ కాలంలో ఆ టర్బైన్ కూడా మనకి ప్రవహిస్తుంది. కానీ మరి దీన్ని ఎనర్జీ, ఈ కైనెటిక్ ఎనర్జీని మనం పవర్లో, విండ్ పవర్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ లేదా ఎలక్ట్రికల్ పవర్ కింద కన్వర్ట్ చేస్తాం. కాబట్టి మనం విండ్ పవర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎనర్జీ నుంచి విండ్ పవర్. విండ్ పవర్ సూత్రం ఏంటి, నిర్వచనం ఏంటి? రేట్ ఆఫ్ వర్క్ టర్న్. 1 సెకండ్ కాలంలో చేసే పనినే పవర్ అంటారు, సామర్థ్యం. ఓకే, వర్క్ డన్ బై టైం. కానీ మన కైనెటిక్ ఎనర్జీ కానీ మాస్ కానీ అన్ని ఎంత టైంలో క్యాలిక్యులేట్ చేస్తున్నాం? 1 సెకండ్. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వర్క్ డన్ బై టైం టీ ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే వర్క్ డన్ అన్నా కైనెటిక్ ఎనర్జీ అన్నా ఒకటే. వర్క్ డన్ అన్నా కైనెటిక్ ఎనర్జీ అన్నా ఒకటే. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ పెట్టాం టీ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే కైనెటిక్ ఎనర్జీ నథింగ్ బట్ ఫైనల్గా మన కైనెటిక్ ఎనర్జీ అన్నా విండ్ పవర్ అన్నా ఒకటే. కాబట్టి హాఫ్ రో వి ఏ వి క్యూ అనేది కైనెటిక్ ఎనర్జీకి సమానం. దాన్నే మనం విండ్ పవర్ కింద కూడా మనం చూపించాం. ఇది కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇలాగ ఉంటుంది. కైనెటిక్ వర్క్ పవర్ కూడా అదే సూత్రం, హాఫ్ రో ఇంటూ వి క్యూ. రో అంటే డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్, అదే ఏ అంటే ఆ విండ్ టర్బైన్ యొక్క మధ్య వైశాల్యము, వి అంటే ఆ టర్బైన్ గుండా ప్రవహిస్తున్నటువంటి గాలి యొక్క వేగం, దాని యొక్క క్యూ. కానీ మన టర్బైన్ ఇది టర్బైన్ అనుకున్నట్లయితే మొత్తం వైశాల్యము దీన్ని ఏ అనుకున్నట్లయితే ఈ విండ్ టర్బైన్ యొక్క రెక్కల యొక్క డయామీటర్ దీన్ని క్యాపిటల్. డయామీటర్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం పొడవు ఏమంటారు? డయామీటర్, వ్యాసం అంటారు. ఓకే, అంటే వ్యాసం అనుకున్నట్లయితే డయామీటర్ ఆఫ్ విండ్ టర్బైన్, ఈ విండ్ టర్బైన్ యొక్క వ్యాసం క్యాపిటల్ డి అనుకున్నట్లయితే వ్యాసార్థం ఎంత ఉంటుంది? d/2. డి విత్ డయామీటర్ ఆఫ్ విండ్ టర్బైన్ యొక్క వ్యాసము అంటే ఇది మొత్తం క్యాపిటల్ డి అనుకున్నట్లయితే d/2 వ్యాసార్థం అవుతుంది. కారణం ఏంటి? మనకు వైశాల్యం ఇప్పుడు ఏ అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇందులో ఉన్నటువంటి వైశాల్యం ఏది బదులుగా ఏ ఈజ్ ఈక్వల్ టు πr². ఆర్ అంటే డయామీటర్ బై 2, రేడియస్ బదులు ఏం చేస్తున్నాడు? రేడియస్ అంటే డయామీటర్ బై 2, వ్యాసము బై 2 ఈజ్ ఈక్వల్ టు సగం చేస్తే వస్తుంది వ్యాసార్థము πr². ఆర్ అంటే అంత d/2 హోల్ స్క్వేర్, π ఇంటూ d²/4. దిస్ ఇస్ ద ఏరియా. అంటే ఏం చేస్తున్నాం, మనం ఏరియాని టర్బైన్ యొక్క డయామీటర్లకు మార్చుకున్నాం అంతే. ఎందుకంటే మనం చేసింది ఏంటంటే ఏ అనే వైశాల్యాన్ని టర్బైన్ రెక్కల యొక్క వ్యాసార్థం మీద మొక్కి ఆ వ్యాసార్థంలోకి మార్చుకున్నాం. ఏని డీలోకి మార్చుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు πr², రేడియస్ హోల్ స్క్వేర్. రేడియస్ బదులుగా వ్యాసార్థం బదులుగా మనం ఏం చేస్తున్నాం? వ్యాసము బై 2. వ్యాసం అంటే ఎవరు వ్యాసం వేసుకోవాలి? టర్బైన్ యొక్క వ్యాసం వేసుకున్నాం. డయామీటర్ బై 2, రేడియస్ హోల్ స్క్వేర్, πd²/4. ఈ ఏరియా క్రాస్ సెక్షన్ ని, ఈ ఏరియాని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. హాఫ్ రో ఇంటూ ఏ ఇంటూ వి క్యూ. ఈ ఏ స్థానంలో ద ఏ ఇస్ రీప్లేస్డ్ విత్ πd²/4. ఈ πd²/4 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది? ద పవర్. దీన్ని ఏమంటాం? విండ్ పవర్, గాలి యొక్క సామర్థ్యము. విండ్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ రో, ఇక్కడ 4 ఉంది, 1/8 రో ఇంటూ π ఇంటూ d², రో ఇంటూ π ఇంటూ d² ఇంటూ వి క్యూ. ఇది
maximum theoretical power that can be extracted from the turbine. అంటే ఈ టర్బైన్ గుండా వేస్తున్నటువంటి ఈ గాలి గుండా వస్తున్నటువంటి ఆ గాలికి ఉన్నటువంటి మొత్తం పవర్ని మనం ఇంత పవర్ మనకి వస్తూ ఉంటుంది. ఏంటి థియరిటికల్గా ఇప్పుడు ఈ ఫార్ములా అంటే థియరిటికల్గా క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఇంత పవర్ రాదు. ద మ్యాక్సిమం ఎంత మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలము థియరిటికల్గా మ్యాథమెటికల్గా. కానీ ప్రాక్టికల్గా కానీ చూసినట్లయితే ఇది 100% పవర్ దీంట్లోంచి మనం వచ్చింది. కానీ ప్రాక్టికల్గా చూసినట్లయితే ఇందులో ఈ 100% అనుకున్నట్లయితే ఇంత మొత్తం పవర్ని ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయదు. ఓన్లీ కొంత ఫ్రాక్షన్ మాత్రమే పార్షియల్గానే చేస్తుంది తప్ప అది మనకి ఈ మొత్తం ఎనర్జీ విల్ నాట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ విండ్ ఎనర్జీ మొత్తం ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే సామర్థ్యము ఈ టర్బైన్కి ఉండదు. మరి ఎంత ఎనర్జీ ఈ టర్బైన్ మారుస్తుంది? మ్యాక్సిమం ఎంతవరకు చేయగలదు? ఇది 100% అనుకున్నట్లయితే ఈ 100%లో 59.3 అనేది మాత్రమే అంత ఎనర్జీని మాత్రమే ఇది టర్బైన్ కన్వర్ట్ చేయదు. అంటే అదే మ్యాక్సిమం లిమిట్. ఇంకా అంతకు మించి ఏ టర్బైన్ కూడా ఏ విండ్ టర్బైన్ అంటే 59.3 వచ్చిందంటే ఇంకా అదే మ్యాక్సిమం గరిష్ట విలువ అని అర్థం, అప్పర్ లిమిట్ అనమాట. ఇది 100%. ఇది థియరిటికల్గానే పాసిబుల్, కానీ ప్రాక్టికల్గా ఈ టర్బైన్ 100% కన్వర్ట్ చేయదు. మరి ఎంత కన్వర్ట్ చేస్తుంది? మ్యాక్సిమం టర్బైన్ నుంచి వచ్చే పవర్ ఎంత ఉంటుంది? 59.3 మాత్రమే ఉంటుంది. బట్ ప్రాక్టికల్లీ ఫ్రాక్షన్ దీంట్లో కొంత భాగం మాత్రమే ఎంతది? 16/727 టైమ్స్. దాన్నే మనం అంటాం సింప్లిఫై చేస్తే 59.3% ఆఫ్ ది టోటల్ పవర్. ఈ మొత్తం టోటల్ పవర్లో మొత్తంలో 59.3% మాత్రమే ఈ విండ్ టర్బైన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద ఎలక్ట్రికల్ పవర్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇంకా అదే మ్యాక్సిమం అన్నమాట. ఇంకా అంతకు మించి ఏ టర్బైన్ కూడా చేయలేదు మ్యాక్సిమం కెపాసిటీ. ఇది కూడా సాధ్యం కాదు ప్రాక్టికల్గా. ఇది ఎంత 59.3 వచ్చిందంటే మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేసిన అది పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్లు ఐడియల్ టర్బైన్ కింద మనం ఊహించుకోవచ్చు. ఎంత మాత్రమే మనం అంతది 59.3. ఈ లిమిట్ దీన్నే మనం అంటాం అప్పర్ లిమిట్, మ్యాక్సిమం లిమిట్. దీన్నే మనం అంటాం గిల్బర్ట్స్ లిమిట్ ఆర్ బెడ్జ్ కోఎఫిషియంట్ అంటారు. దీన్ని ఏమంటారు? గిల్బర్ట్స్ లిమిట్ అంటారు. దీన్ని బెడ్జ్ కోఎఫిషియంట్ గుణాంకము, బెడ్జ్ కోఎఫిషియంట్. సైంటిస్ట్ పేరు గిల్బర్ట్ అన్నది సైంటిస్ట్, గిల్బర్ట్స్ లిమిట్ ఆర్ బెడ్జ్ కోఎఫిషియంట్. కాబట్టి మా థియరిటికల్ ఎంత పవర్ వస్తుంది, కానీ ఇందులో ఓన్లీ 59.3% మాత్రమే కన్వర్ట్ చేస్తుంది టర్బైన్. కాబట్టి ఆ మ్యాక్సిమం లిమిట్ని గిల్బర్ట్స్ లిమిట్ లేకపోతే బెడ్జ్ కోఎఫిషియంట్. కాబట్టి మన ఫైనల్గా ఎలక్ట్రికల్ పవర్ని P అనుకున్నట్లయితే విండ్ పవర్ని మనం విండ్ పవర్ P అనుకున్నట్లయితే దేని మీద ఆధారపడి ఉంటుంది? విండ్ పవర్ దేని మీద ఆధారపడి ఉంటుంది? Wind power is directly proportional to rho. The wind power depends on rho, the density of the wind. గాలి యొక్క సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. Is directly proportional to the wind power. The power of the wind is directly proportional to the rho, the density of the wind, the density of air. Second, the wind power is directly proportional to VQ, the velocity through which the air flows, the wind flows. ఎంత ఈ వేగం ఎంత అంటే ఎక్కువ వేగం ఎక్కువ ఉన్నట్లయితే ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై 3 times VQ. అంటే మనం ఏం చేయాలి? ఎక్కువ పవర్ని ఎలక్ట్రికల్ పవర్ని మనం జనరేట్ చేయాలంటే, ఎక్కువ విండ్ ఎనర్జీని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే, దాని నుంచి రాబట్టాలంటే ఏం డెన్సిటీ అనేది మన చేతిలో లేదు, మనం మార్చలేము, స్థిరంగా ఉంటుంది సాంద్రత, గాలి సాంద్రత. V అనేది వేగము. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన టర్బైన్ని ఎలక్ట్రికల్ పవర్ని మన మ్యాక్సిమం ఎక్కువ పవర్ జనరేట్ చేయాలంటే ఏమన్నా V వాల్యూ ఎక్కువ, VQ అంటే వేగం గాలి అంటే ఎక్కడ ఎక్కువ వెలాసిటీ కలిగినటువంటి గాలి ఎక్కడైతే ప్రవహిస్తున్నాయో అక్కడ మనం విండ్ టర్బైన్ని ఇన్స్టాల్ చేయాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ విండ్ జనరేటర్ని లేదా విండ్ టర్బైన్ నిర్మించడానికి లేదు. వెలాసిటీలు ఎక్కువగా ఉంటాయి. ఎంత వేగం ఉంటే మనకి విండ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. దానికి అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్స్ ఉంటాయి, లిమిటేషన్స్. మినిమం 5 meters per second, మ్యాక్సిమం 25 meters per second. దాన్ని మనం ఏమంటామంటే లిమిటేషన్స్. మ్యాక్సిమం వెలాసిటీ, మినిమం వెలాసిటీ అంటే మన టర్బైన్ ఎక్కడ నిర్మించవచ్చు? 5 meters per second కంటే వేగం ఎక్కువగా ఉన్న గాలులు, లేకపోతే 25 meters per second కంటే తక్కువగా ఉన్న గాలులు. ఈ రెండింటి మధ్యలో బిట్వీన్ 5 to 25, 5 meters per second to 25 meters per second.
ఇవి బాగా ఎక్కువ, మ్యాక్సిమం ఎంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఇంకా 30 మీటర్స్ పర్ సెకండ్ అయితే ఆ గాలులు మళ్ళీ ఉపయోగపడవు, ఆ టర్బైన్ మళ్ళీ పాడైపోయి డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీస్ ఆర్ ది అప్పర్ అండ్ లోవర్ లిమిట్స్ ఆఫ్ ది విండ్ వెలాసిటీ అట్ విచ్ వీ కెన్ మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ ది విండ్ పవర్. గరిష్టంగా మన విద్యుత్ శక్తులు అయితే గాలి సామర్థ్యాన్ని మనం కొలవాలి, తెలుసుకోవాలండి, విండ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలండి. దీస్ ఆర్ ది లిమిట్స్. వేగం డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది. పి ఇస్ డైరెక్ట్లీ అండ్ విండ్ పవర్ డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. విండ్ పవర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది క్యూబ్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది విండ్. కాబట్టి విండ్ అంటే అంటే మన టర్బైన్ ఎంతో కాదు, ఎక్కడ పడితే అక్కడ మనం నిర్మించడానికి లేదు. వేగాల్లో మనం స్టడీ చేయాలి. స్టడీ చేసి అక్కడ ఆ ప్రాంతంలో వేగాల్లో 5 మీటర్ల పర్ సెకండ్ కంటే ఎక్కువగా ఉండాలి, లేకపోతే 25 మీటర్ల పర్ సెకండ్ కంటే తక్కువగా ఉంటే ఆ ప్రాంతాలు చాలా అనువైన ప్రాంతాలుగా గుర్తించి అటువంటి ప్లేస్లో మనం విండ్ టర్బైన్ని నిర్మిస్తాం. ఇంకా నెక్స్ట్ విండ్ పవర్ దేని మీద ఆధారపడి ఉంటుంది? డెన్సిటీ మీద, వెలాసిటీ మీద, డయామీటర్ ఆఫ్ ది విండ్ టర్బైన్. ఆ రెక్కలు, ఈ విండ్ టర్బైన్ యొక్క రెక్కల యొక్క డయామీటర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే పెద్ద రెక్కలు కలిగినటువంటి ఎక్కువ డయామీటర్ కలిగినటువంటి టర్బైన్, అంటే పెద్ద టర్బైన్ తీసుకుంటే అది ఎక్కువ పవర్ని జనరేట్ చేస్తుంది. తక్కువ డయామీటర్ కలిగినటువంటి చిన్న సైజు రెక్కలు కనుక విండ్స్గా మనకి విండ్ టర్బైన్ కనుక బ్లేడ్స్ కనుక వినియోగించుకున్నట్లయితే మనం అక్కడ తక్కువ ఎలక్ట్రికల్ పవర్ని లేదా విండ్ పవర్ని జనరేట్ చేస్తాం. దిస్ సంథింగ్ అబౌట్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ ప్రిన్సిపల్. విండ్ ఎనర్జీ పవన శక్తి ఉత్పత్తి ప్రాథమిక నియమం ఏ నియమం మీద ఆధారపడి ఉంటుంది? అలాగే విండ్కి ఏం శక్తి ఉంది? విండ్కు ఉన్నటువంటి శక్తి గతి శక్తి, కైనెటిక్ ఎనర్జీ. ఈ కైనెటిక్ ఎనర్జీని మనం విండ్ టర్బైన్ ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీ కింద మారుస్తుంది, యాంత్రిక శక్తి కింద మారుస్తుంది. ఆ విండ్ టర్బైన్లో ఉన్నటువంటి ఏరో జనరేటర్ ఏం చేస్తుంది? ఆ యాంత్రిక శక్తిని మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా విద్యుత్ శక్తి కింద మారుస్తుంది. అది ఎంత ఉంటుంది? గాలికి పవన వీస్తున్నటువంటి గాలికి, మూవింగ్ ఎయిర్కి ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, ఎంత పవర్ ఉంటుంది? విండ్ పవర్ ఆ దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎవరు వచ్చేది? 1/8 times rho into pi into d square into v cube. కాబట్టి విండ్ పవర్ ఎయిర్ యొక్క డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది, మీ డయామీటర్ ఆఫ్ ది టర్బైన్ బ్లేడ్ యొక్క వ్యాసార్థం సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. వి అంటే మనం వీస్తున్నటువంటి పవన్ యొక్క గాలి యొక్క వేగం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనకి మొత్తం థియరిటికల్గా ఇంత పవర్ 100 ఎంత పవర్ వస్తుంది థియరిటికల్గా, కానీ ప్రాక్టికల్గా ఇంత పవర్ టర్బైన్ కన్వర్ట్ చేయదు. ఇందులో కొంత శాతం మాత్రమే. ఫ్రాక్షన్ ఆఫ్ ది టోటల్ ఎనర్జీ ఎంత? ఫ్రాక్షన్ 59.3. ఆ ఫ్రాక్షన్ ఆ లిమిట్స్ నేను ఏమంటాను? గిల్బర్ట్స్ లిమిట్స్ ఆర్ బెట్టి కోఎఫిషియంట్ అని అంటారు. ఇంతకు మించి ఏ టర్బైన్ కూడా మనకు రాదు. 59.3 అంటే 59.3% విండ్ ఎనర్జీని కన్వర్ట్ చేసిందంటే అది 100% చేసినట్లు లెక్క. ఇంకా అంతకు మించి ఏ టర్బైన్ కూడా చేసే సామర్థ్యం దీనికి ఉండదు. అంటే విండ్ కొట్టేటువంటి శక్తిలో అంటే కొంత భాగాన్ని ఈ టర్బైన్ కన్వర్ట్ చేస్తుంది. అంటే 59 అంటే 60 అంటే 40% ఈ పక్క నుంచి ఈ గాలిలో వెళ్ళిపోతున్నట్లయితే ఈ గాలిల వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు. ఓన్లీ విండ్ గుండా ఈ టర్బైన్ గుండా పోతున్న గాలిల్లో అది మొత్తం అది కూడా రావట్లేదు. అందులో ఓన్లీ 59.3 మాత్రమే మనం విండ్ పవర్ కింద కన్వర్ట్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ ప్రిన్సిపల్. పవన శక్తి ఉత్పత్తి ప్రాథమిక నియమం. ఓకే.